మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిలకు రిక్వెస్ట్ పెడుతున్నారా? ఆ తర్వాత ఫాలో బ్యాక్ కొట్టడంతో ఆమెతో సొల్లు కార్చుకుంటూ మెసేజ్లు చేస్తున్నారా? ఇదిగో ఇక్కడే మీకు కనిపించని ఓ భారీ మోసం దాగి ఉంది. అవును, కొందరు అమ్మాయిలు అందంతో వల విసిరి ఆ తర్వాత చాటింగ్లు, మీటింగ్లు అంటూ మిమ్మల్ని నిండా ముంచేస్తారు. ఇలాగే ఓ అందమైన అమ్మాయి వలకు చిక్కిన ఓ బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా విశాఖ హనీ ట్రాప్ వ్యవహారంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీని మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని, ఆ ముఠా ఇక్కడి నుంచి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సంచలనంగా మారుతున్న విశాఖ హనీ ట్రాప్ వ్యవహారం ఏంటి? దీని వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు? ఆ కథేంతో ఇప్పుడు చూద్దాం. విశాఖలో వెలుగు చూసిన హనీ ట్రాప్ వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. విశాఖలోని మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీకి చెందిన ఓ యువతి అమెరికాలో ఉంటున్న షీలానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుంది. దీంతో మెల్లమెల్లగా అతన్ని తన ముగ్గులోకి దింపింది. ఆ తర్వాత షీలానగర్లో ఉంటున్న ఆ యువకుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, మీ కొడుకంటే నాకు ఇష్టం, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ప్లాన్ బి అమల్లో భాగంగా ఆ యువతి ఆ యువకుడికి ఎన్నో మాయమాటలు చెప్పి మొత్తానికి ఇండియాకు రప్పించింది. అతన్ని మురళీనగర్లో ఉన్న తన రూమ్కి తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన పానీయాలు తాగించి అనంతరం అతడు మైకంలో ఉన్నప్పుడు అతడితో సన్నిహితంగా ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు తీయించింది. ఆ తర్వాత మరో ప్లాన్ అమలు చేస్తూ తీసుకున్న ఆ వీడియోలను ఆ యువకుడికి చూపించి నన్ను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆ యువకుడిని బ్లాక్మెయిల్ చేసి అతని నుంచి కొన్ని లక్షల్లో డబ్బులు లాగి, దీంతో చేసేదేం లేక ఆ యువకుడు పలుమార్లు ఆ యువతి అకౌంట్కు డబ్బులు పంపినట్లుగా తెలుస్తోంది. ఇంతేకాదు ఇటీవల బలవంతంగా ఆ యువకుడితో నిశ్చితార్థం కూడా చేసుకుందట ఈ మాయలేడి. మొత్తానికి ఆ యువతి చెర నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు ఈ నెల 4న భీమ్లీ పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన మోసాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి మురళీనగర్కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆమె దగ్గర నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, 3 ఫోన్లు, కార్ని సీజ్ చేశారు. ఈమెతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ధనవంతులైన అబ్బాయిలను ప్రేమ పేరుతో పరిచయం చేసుకుని ఆ తర్వాత ట్రాప్ చేసి డబ్బులు లాగటమే వీరి పని అని పోలీసులు తెలిపారు. ఇది హనీ ట్రాప్ కేసేనని, దీని మూలాలు హైదరాబాద్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొందరు వ్యక్తులు హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ అందమైన అమ్మాయిలకు ట్రాప్ చేసే విధంగా శిక్షణను ఇస్తూ ఈ విధమైన మోసానికి పాల్పడుతున్నట్లుగా తెలిపారు. దీని వెనకాల ఎవరెవరున్నారు, ఇలా అమ్మాయిల వలలో చిక్కుకుని ఎంతమంది యువకులు మోసపోయారనే విషయంపై విచారణ చేపడుతున్నామని పోలీసులు అన్నారు. ఇది విశాఖ హనీ ట్రాప్ వ్యవహారం. కొందరు అందమైన అమ్మాయిలు కుర్రాళ్లకు వలపు వల విసిరి ఆ తర్వాత ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. సోషల్ మీడియాలో మీరు కూడా తెలియని అమ్మాయిలకు రిక్వెస్ట్ పెట్టి పులిహోర కలుపుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.